దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పుడు ఒక చర్చ ప్రధానంగా సాగుతోంది. ఆ చర్చ ఏంటో తెలుసా? ఎస్ఎల్‌బీసీ టన్నెల్. అసలేంటి ఎస్ఎల్‌బీసీ టన్నెల్? దీన్ని ఎందుకు తవ్వాల్సొచ్చింది? ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది? అసలు దీని నిర్మాణ పనులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఇవన్నీ గూడా మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఇప్పుడు జరిగినవి గాదు. దాదాపు 42 సంవత్సరాల క్రితం శంకుస్థాపన పడింది. అప్పుడే బీజం పడింది. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు మంచినీటిని తరలించాలి. ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక ఉద్దేశ్యంతో ఏ విధంగా కృష్ణా వాటర్‌ని ఆ ప్రాంతాలకు తరలించొచ్చు అని ఆలోచించినప్పుడు ఆయన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ కృష్ణా వాటర్‌ని ఈ జిల్లాలకు తరలించాలి. ఎలా చేస్తే బావుంటుందంటే వాళ్ళు ఒక సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు. కేవలం సొరంగ మార్గం ద్వారా మాత్రమే ఈ నీటిని మనం అక్కడికి తరలించగలం. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ దట్టమైన ఫారెస్టు. మరోవైపు అడవి సంరక్షణకి రిజర్వ్ ఫారెస్ట్ అంతా కూడా అక్కడ ఉంటుంది. సో, టన్నెల్ అయితే అటు అడవికి, ఇటు జంతువులకి ఇబ్బంది ఉండదు. ఇదొక్కటే మనకు మార్గం అన్నట్టుగా ఒక నివేదిక ఇచ్చారు. దాని తర్వాత 1980లో అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అంజయ్య గారి చేతుల మీదుగా ఈ సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మనకు వివరాలు అందుతున్నాయి. అయితే 80లో అప్పటి ప్రభుత్వం 3,00,00,000 నిధులు కూడా కేటాయించింది. 3,00,00,000 నిధులు అంటే ఇప్పటికి ఒక పక్కకు కూడా రావు. అప్పట్లో 3,00,00,000 నిధులు కూడా సొరంగ నిర్మాణానికి కేటాయించింది. దాని తర్వాత 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నందమూరి తారక రామారావు శ్రీశైలం కుడిగట్టు, ఎడమగట్టు కాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అయితే ఇది గనక పూర్తయితే ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపు 4,00,000 ఎకరాల్లో పంటలు సస్యశ్యామలం చేయొచ్చు, పంటలు పండించొచ్చు అనే ఉద్దేశంతోటి ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు దాదాపు ఈ టన్నెల్ నిర్మాణ పనులు 52% పూర్తయ్యాయి. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే కేవలం 23% మాత్రమే పనులు పూర్తవుతూ వచ్చాయి. అయితే అంచనాలు భారీగా పెరిగిపోవడం, మరొక ప్రధాన సమస్య ఇక్కడ ఇంజినీర్లు చెప్తున్న మాట ఏంటంటే, ఏదైతే శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ నుంచి మనము తవ్వుతున్నప్పుడు అమరాబాద్ ఆ ప్రాంతంలో ఈగలపెంట ఇక్కడ నుంచి టన్నెల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రమాదం జరిగింది కూడా అదే ప్రాంతం. బ్యాక్ వాటర్ అంతా కూడా టన్నెల్‌లోకి అంటే ఊట నీరు అంటాం కదా! ఆ ఊట నీరు అంతా కూడా వస్తుంది. ఒక పక్క ఊట నీరు బయటికి తోడాలి. మరోవైపు టన్నెల్ నిర్మాణం చేపట్టాలి. ఈ నేపథ్యంలో అంచనాలు పెరిగిపోయాయి. అలా అంచనాలు పెరుగుతూ వస్తూ వచ్చింది. అయితే ఈ టన్నెల్ నిర్మించేందుకు టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒకటి తీసుకొచ్చారు టీబీఎం. దాని ద్వారా వెళ్తూ వస్తుందన్నమాట. అయితే టన్నెల్ నిర్మాణం 43.93 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మొదటి సొరంగ నిర్మాణాన్ని 9 మీటర్ల వ్యాసంతోటి దాదాపు 34.37 కిలోమీటర్లు పూర్తి చేసేశారు. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఇంకా 9 కిలోమీటర్లు గనక నిర్మాణం పూర్తి అయిపోయిండుంటే ఈ ప్రమాదం మనకు జరుగుండేది కాదు. ఈరోజు దేశం మొత్తం మీద చర్చకి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఒక వేదికగా మారుండేది కాదు. అయితే 3 ఏళ్ల విరామం తీసుకున్నారు. 3 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఇటీవల ఈ పనులు ప్రారంభించారు. ఎప్పుడో నిర్మాణం పూర్తి కావాల్సిన పనులు ఇంకా కూడా నత్తనడకన సాగుతున్నాయని ఒక విమర్శ కూడా ఉంది. ఇక్కడ నుంచి గనక అటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాలకే కాకుండా హైదరాబాద్ ప్రాంతంలోని నగరవాసులకు కూడా తాగునీటిని అందించేందుకు ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ అనుకోని పరిస్థితుల వల్ల లోపల మట్టి పిల్లలు ఊడిపడడం, ఈ ఊట నీరంతా కూడా లోపలికి రావడం వీటి వల్ల కాస్త ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి అనేక కారణాలుగా చెప్తూ వస్తున్నారు నిపుణుల బృందం కూడా. ఏది ఏమైనప్పటికీ ఈ నిర్మాణం గనక తొందరగా పూర్తి అయిపోయుంటే దాదాపు ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్ళుంటే ఈ ప్రమాదం కూడా తప్పుండేదని చెప్పి మనకు నిపుణులు చెప్తున్నారు. సో, అనుకోని ఘటన జరిగింది. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఇంకా కూడా దాదాపు 3 రోజుల పాటు, 4 రోజుల పాటు ఆహ్, న్యా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడ శ్రమిస్తూనే ఉన్నాయి. ఆచూకైతే లభించలేదు. ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ టన్నెల్ నిర్మాణం యొక్క పూర్తి వివరాలు మీకు అందించామని మేము అనుకుంటున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.